ముఖాముఖి సమావేశానికి అవకాశం ఇచ్చిన మరి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవ రెవెన్యూ శాఖ మాత్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అలానే మన రెవెన్యూ శాఖ అత్యున్నత హెచ్ఓడి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మరియు సిసిఎల్ఏ గారు అయిన నవీన్ మిట్టల్ సార్ గారికి, అలానే మరియు ఈ కార్యక్రమ నిర్వాహకులు హోస్టు మరి ఈరోజు మన తెలంగాణలో వచ్చాక చూసాము, మొదటి రెవెన్యూ శాఖ మాత్యులు మనం వెళ్ళి యూనియన్ పరంగా వెళ్ళినా, వ్యక్తిగతంగా వెళ్ళినా, బాధితులు వెళ్ళినా, ప్రజలు వెళ్ళినా ఈ విషయము పెద్దలతో మాట్లాడాలా, పెద్ద సార్తో బడ సాబ్సే బాత్ కరింగే అనే కాడి నుంచి ఆ తర్వాత సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వరలే రెవెన్యూ శాఖ మాత్యులుగా ఉన్న ఒక పెద్ద తండ్రి పాత్రను పోషించే ఒక అత్యున్నత ప్రభుత్వ పెద్ద నేత, ప్రభుత్వ అత్యున్నత హోదాను ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవారే మనల్ని నిర్వీర్యపరిచి అస్తవ్యస్తం చేసి ఆత్మవంచనకు ఆత్మాభిమానం దెబ్బతీసేలా విధ్వంసం చేసి మొత్తం రెవెన్యూ శాఖనే లేకుండా నామరూపం లేకుండా చేయాలనుకున్న కానుంచి మరి ప్రజాప్రభుత్వం ఎన్నికల ఎజెండా ప్రకారం ధరణి సమస్య అయితే అనేక ప్రజా సమస్యలను తీసుకొచ్చి మరి నూతనంగా తెలంగాణ రాష్ట్రంలో నిజమైన ప్రజాప్రభుత్వం, ప్రజాస్వామిక ప్రభుత్వం, మరి ప్రజల సంక్షేమం కోరే ప్రభుత్వం నుంచి మరి మనకు అత్యంత క్యాబినెట్లోనే అత్యంత క్రియాశీలకమైన డైనమిక్ నాయకుడు క్యాబినెట్ మినిస్టర్ శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మనకు ఈ కార్యక్రమానికి అవకాశం ఇస్తూనే మనకు రెవెన్యూ శాఖ మాత్రులుగా తమరు ఉండడం మాకు గర్వకారణం సార్. మాకు కొండంత బలం వచ్చినట్టు అయింది సార్. మీరు సామాన్య అధికారులే కాదు, నేతలే కాదు, సామాన్య ప్రజలు, చిన్న ఉద్యోగం వచ్చిన చెల్లెమ్మ అన్నలు, చెల్లెమ్మలు, ఆడబిడ్డలు అని నవ్వుతూ ప్రేమపూర్వకంగా పలకరిస్తూ ఆహ్వానిస్తూనే సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన మాలాంటి ఉద్యోగస్తులు, ఉద్యోగ సంఘ నాయకులు, ప్రజలకు చాలా ఓదార్పును, సగం సంతోషంతో తిరిగి వెళ్తాం సార్. మరి అలాంటిది ఒకప్పుడు నాగర్ కర్నూలు నుంచి అసిఫాబాద్ కుమ్రం భీం నుంచి భద్రాద్రి కొత్తగూడెం నుంచి ఇక్కడికి రావాలంటేనే లీవ్ దొరకక మరి అనేక ఇబ్బందులు పడే ఆర్డీఓలు, డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ నుంచి అందరికీ కూడా యావత్తు రెవెన్యూ అత్యున్నత అధికారులను ఒక ప్రాంగణంలో, ఒక హాలులో చేర్చి మా గోసను, మా గోడును, మా ఆవేదనను, మా సమస్యల్ని వినడానికి, మరి మాకు కావాల్సింది సమస్యల్ని దశల వారీగా పరిష్కరించడానికి హామీ ఇస్తూనే ప్రభుత్వం ఏం కోరుకుంటుంది, ప్రజాప్రభుత్వం ఈ ప్రజలకు ఏ రకంగా సంక్షేమ పథకాన్ని, అభివృద్ధి పథకాన్ని మరియు రెవెన్యూ సేవల్ని, మరి మా భూ వనరుల్ని, ప్రభుత్వ భూ వనరులు, మరి మిగిలిన వనరులను ఏ రకంగా కాపాడుకోవాలో మరి మీ నిర్దేశం ఇవ్వడానికి, మీ స్ఫూర్తిదాయకమైన సందేశం ఇవ్వడానికి, మాకు మార్గనిర్దేశం చేయడానికి ఈ అవకాశం మీరు ఇస్తారని, మీరు ఇచ్చే ప్రతి సందేశం, ప్రతి మార్గనిర్దేశకత్వం మా గుండెల్లో, మా మెదడులో పెట్టుకొని ఈ ప్రాంగణాన్ని విడిచిపెట్టి పోతామని, ప్రభుత్వం యొక్క స్ఫూర్తిని, మీ స్ఫూర్తిని ప్రజాక్షేత్రంలో సత్వర సేవలు, మరి సమర్థవంతమైన సేవలు నిర్వహించే క్రమంలో మేము అత్యున్నత విలువలను పాటిస్తూ ఖచ్చితంగా మీ సందేశాన్ని స్ఫూర్తితో మేము ఇచ్చేసాం సార్. కాకపోతే మాకు అలాంటి విలువలతో కూడిన అలాంటి సమర్థవంతమైన సేవల్ని మేము అందించాలి అంటే, సత్వర సేవల్ని, సులభ సేవల్ని అందించాలంటే ప్రజలకు మరి మీరు మా అవస్థాపన సౌకర్యాల పట్ల అనేది గ్రామీణ రెవెన్యూ వ్యవస్థని ఏర్పాటు చేయడంలో కానీ, మరి మంచి సమన్వయాన్ని, మరి ఆధునిక టెక్నాలజీని కూడా ఈ పాలనా క్రమంలో అత్యున్నత టెక్నాలజీని జోడీకరించి మరి మా అవస్థాపన సౌకర్యాలకు అనుసంధానం చేస్తే మేము మరింత సమర్థవంతంగా మేము పరిపాలించడానికి, ప్రభుత్వ సేవల్ని ప్రజలకు చేరవేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తాం సార్. ఈ క్రమంలో మా పెద్దలు చెప్పారు, చంద్రమోహన్ అన్న, ఏనుగు నరసింహారెడ్డి పెద్దన్న మరియు అలానే లచ్చిరెడ్డి అన్న, మరి ఈ విలువైన సార్ ఒకప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల 20-30 కిలోమీటర్లు, 10-15 కిలోమీటర్లే భూములకు విలువలు ఉండేవి 2000 నుంచి 2015 తెలంగాణ వచ్చేంత వరకు. ఆ తర్వాత వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు, మరి మ్యానుఫ్యాక్చరింగ్ జోన్లు, ఇండస్ట్రియల్ జోన్లు, మరి అనేక అభివృద్ధి నేషనల్ హైవేస్ కానీ లేకపోతే అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులతో ఈరోజు ఒక కొత్తగూడెం, భద్రాద్రి జిల్లా మొదలుకొని నాగర్ కర్నూలు జిల్లా వరకు, ఇటు మెదక్, సంగారెడ్డి మొదలుకొని ఇటు ఆంధ్ర బార్డర్ వరకు కూడా భూములు అర్బను, నాన్ అర్బను, రూరల్ కాకుండా అన్ని చోట్ల భూ విలువలు పెరిగాయి సార్. ఈ భూ విలువలు పెరిగే క్రమంలో ల్యాండ్ మేనేజ్మెంట్ని ఒక ప్రత్యేక సబ్జెక్ట్గా, మరి ల్యాండ్ మేనేజ్మెంట్ ఫస్ట్ కోర్టు కేసుని సమర్థంగా డీల్ చేయడానికి, అలానే
ఎంక్రోచ్మెంట్ని నివారించడానికి, అలానే మరి మన రెవెన్యూ చట్టాల ప్రకారం, రెవెన్యూ రికార్డుల ప్రకారం ఎఫెక్టివ్గా సమర్థవంతంగా భూ వనరులను రక్షించుకోవడానికి, అలానే అటవీ భూమి, దేవాదాయ భూమి, సీలింగ్ భూములు, వక్ భూములు ఏదైనా ఆ డిపార్ట్మెంటు ఎంఆర్ఓనే సంప్రదిస్తాయి సార్. ఓ లెటర్ రాసి ఇది ఎంక్రోచ్మెంట్ గురవుతుంది, ఇది చేయాలా. మరి అలాంటి భూ సంరక్షణ మరియు ప్రభుత్వ వనరుల రక్షణ అయిన అటవీ భూములు, వక్కు భూములు, దేవాదాయ భూములు, సీలింగ్ భూములు, అనేక రకాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ భూములు కూడా కాపాడేది ఒక తహసీల్దార్ సార్. మరి ఇందుకు ఒక ఎంక్రోచ్మెంట్ని నివారించడానికి లేదా ఆ డిమాలిషన్ టేకప్ చేయడానికి కావాల్సిన మెన్ అండ్ మెషినరీ ఏర్పాటు చేస్తూనే సార్, హైదరాబాద్ జిల్లాలో నేను సేక్పేట్ తహసీల్దార్గా చేశాను సార్ ఇంతకుముందు. సార్ ఆర్డీఓ ఆఫీస్ సికింద్రాబాద్లో ఉంటుంది సార్, అది సేక్పేట్లో 8 కిలోమీటర్ దూరంలో ఉంటుంది సార్. ఒక గవర్నమెంట్ బోర్డు ఎలక్ట్ చేయడానికి అక్కడ నుంచి 25, 20, 50, 100 అడిగితే 15, 10, 20 ఇట్లా పంచుతారు సార్. ఆ పంచినాక ఒక ఆటో వెళ్ళి తీసుకురావాలి సార్. అది అక్కడ నుంచి 8, 9, 10 కిలోమీటర్లు మళ్ళీ ఎక్కడెక్కడో ఎంక్రోచ్మెంట్ జరుగుతుంటుంది సార్, రంగారెడ్డి బార్డర్లో లేకపోతే వేరే మండలాల బార్డర్లో సార్. అక్కడికి మళ్ళీ ఆ బోర్డుని ఆటోలో తీసుకెళ్ళి, ట్రాలీలో తీసుకెళ్ళి ఆ సిమెంటు, ఇసుక, లేబరు, గుణపము అన్నీ ఉండాలి సార్. సార్ అలానే ఒక ఎంక్రోచ్మెంట్ వచ్చింది సార్. ఆ ఎంక్రోచ్మెంట్ ఈరోజు మెన్ అండ్ మెషినరీతో హైడ్రా ఏ రకంగా ఎఫెక్టివ్గా మరి ఎంక్రోచ్మెంట్స్ నిర్మూలిస్తుందో అలా ప్రతి రెవెన్యూ ఆఫీస్కి, ప్రతి మండలానికి, మరి ప్రతి జిల్లాలో ఆవశ్యకత ఉంది సార్. సార్ వీటన్నిటికీ ఆర్డీఓ పై నుంచి, కలెక్టరేట్ నుంచి కంప్లైంట్ వస్తే ఆర్డీఓకి చెప్తారు, ఆర్డీఓ తహసీల్దార్కి చెప్తారు, తహసీల్దార్ అడ్మిట్ చూసి ఆర్ఐకి, విఆర్కి చెప్తారు సార్. సార్ మీరు ఏ ప్రభుత్వ ఉద్యోగి కానీ, రెవెన్యూ అధికారికి కానీ, రెవెన్యూ కార్యాలయ నిర్వహణకు కానీ అదనపు ఆర్థిక భారం అది ట్రాన్స్ఫర్ చేయకుండా, బదిలీ చేయకుండా మరి సార్ పోలీస్ స్టేషన్లకు 3 రకాలుగా కేటగరైజ్ చేసి 35,000, 50,000, 25,000 అని కార్యాలయ నిర్వహణ ఖర్చులు ఉన్నాయి సార్. కానీ రెవెన్యూ శాఖకు అలాంటి నిర్వహణ లేదు సార్. సార్ ఒక డిమాలిషన్ టేకప్ చేయాలా, ఒక విల్లా 2 ఫ్లోర్ సార్, ఇదంతా కూడా ల్యాండ్ మేనేజ్మెంట్ ఫండ్ని, అలానే ఒక డబ్ల్యూపీని డీల్ చేయడానికి 3 నుంచి 4,000 ఖర్చు వస్తుంది సార్. ఒక రిట్ పిటిషన్ హైకోర్టులో డీల్ చేయడానికి లీగల్ ఎక్స్పెన్సెస్ సార్. సార్ ఒక కాంటెంప్ట్ కేసు పడితే సార్ తహసీల్దారు, ఆర్డీఓది తహసీల్దారే పెట్టుకోవాలి సార్ 13,000 సార్. కలెక్టర్ది ఆయనే పెట్టుకోవాలి సార్. సార్ సిసిఎల్ఏ గారు కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరిదో ఒకళ్ళు ఉంటారు సార్, వాళ్ళది కూడా సార్. సార్ ఒక కాంటెంప్ట్ కేసు మీద 40 నుంచి 50,000 సగటు ఒక తహసీల్దార్ ఖర్చు వస్తుంది సార్. అధికారి అడగలేడు సార్, దేంట్లోకి ఇచ్చేస్తాడో, ఏం తిడతాడో సార్. సార్ ఇవి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ సార్. సార్ మీరు అనుకున్న సమర్థ సేవల్ని మేము ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో ప్రజల్ని బదిలీ చేస్తాం సార్, మేము చేరవేస్తాం. కానీ ల్యాండ్ మేనేజ్మెంట్ ఫండ్, అలానే ఈ కోర్ట్ కేసెస్ ఎక్స్పెన్సెస్, అలానే సార్ మనం ఇంకా బిఎస్ఎన్ కొంతమంది కలెక్టర్స్ సార్, ఐఎమ్ అప్రిషియేటింగ్ అనుదూప్ దురిశెట్టి గారు సార్. సార్ నేను హైదరాబాద్లో 12 సంవత్సరాలు తహసీల్దార్గా చేశాను సార్. ఐ వాంట్ టు చేంజ్ ఎవ్రీ టైమ్ దట్ బిఎస్ఎన్ఎల్ సిమ్ సార్. ఈ కలెక్టర్లు ఒప్పుకోరు బిఎస్ఎన్ఎల్ సార్, దాంట్లో 3Gనే ఉంటుంది సార్. కానీ వాట్సాప్ మెసేజ్ కలెక్టర్ గారు పెడితే బఫర్ తిరుగుతూనే ఉంటుంది సార్, డౌన్లోడ్ కాదు సార్. హైదరాబాద్ సిటీలో ఉంటేనే ఆ పరిస్థితి సార్. కానీ సార్ వచ్చాక సర్వీస్ ప్రొవైడర్ని చేంజ్ చేశారు సార్. నేను ట్రాన్స్ఫర్ అయ్యాక సార్ ఆ పని చేశారు. కానీ ఐ అబ్జర్వ్డ్ అండ్ ఫెల్ట్ దట్ డే వెరీ మచ్ హ్యాపీ సార్. సార్ ప్లీజ్ సార్, అంటే మనకు బిఎస్ఎన్ఎల్ నెట్టే వాడాలా, స్వానే వాడాలా, బిఎస్ఎన్ఎల్ సిమ్మే వాడాలి కాకుండా ఆ జిల్లాలో సంఘ నాయకులకు కానీ, అధికారులకు కానీ సంప్రదించి అత్యాధునిక టెక్నాలజీ ఏర్పాటు చేసే అవస్థాపన సౌకర్యం, హై కనెక్టివిటీ, హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అండ్ ఈ సిమ్మును సర్వీస్ ప్రొవైడర్ను దయచేసి అక్కడ చేత సార్ ఏ సిగ్నల్ ఉంటే అది మార్చేటట్టుగా మా సీసెల్లో కానీ, 9 మీటర్ల సార్ కానీ ప్రత్యేకంగా ఇలాంటి సర్కిల్ ఒకటి ఇచ్చే విధంగా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. సార్ దీంతో పాటు సార్ ఈ బ్యాకప్ సార్, టెక్నాలజీ మారింది, అందరం కూర్చుంటాం సార్, అక్కడ సర్వర్ ధరణిది పనిచేస్తారు సార్. ఈ ధరణి పెండింగ్ ప్రాజెక్టులు కానీ మనం ఒకప్పుడు నామమాత్రమైన రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈరోజు 2 అర్నింగ్ డిపార్ట్మెంట్గా మారింది సార్. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డ్యూటీ, అలానే ల్యాండ్ నాలా కన్వర్షన్స్, మ్యుటేషన్, సక్సెషన్, ఈ రకంగా ప్రతిదీ సార్. లీజ్ ల్యాండ్, ఫ్రీ హోల్డ్ ఆఫ్ లీజ్ ల్యాండ్ 59 జీవో, 118 జీవోలో రెగ్యులరైజేషన్ చేయడం, ఇలాంటి అన్ని చెకప్ చేయడంతో ఈరోజు ఒకప్పుడు నామమాత్రంగా ఉన్న రెవెన్యూ శాఖ ఈరోజు 1000 కోట్లు రాష్ట్ర ఖజానాకు కాంట్రిబ్యూట్ శాఖగా రూపాంతరం చెందింది సార్. సార్ దీంట్లో 5% తిరిగి మీరు ఈవెంట్ మన డిపార్ట్మెంట్ యొక్క వెహికల్ బడ్జెట్కి సార్, తహసీల్దార్ ఈజ్ ఏ replica face of the government sir, is a true coordinator sir. Public ఆర్డీఓ ఆఫీస్కి, కలెక్టర్
కలెక్టర్ ఆఫీస్కి తర్వాత కానీ మధ్యాహ్నం భోజనం లేకపోయినా తహసీల్దార్నే రిప్రజెంట్ చేస్తారు సార్. సార్ హాస్టల్లో సరిగ్గా శానిటేషన్ లేకపోయినా తహసీల్దార్నే ఇచ్చేయాలి సార్. సార్ లాస్ట్కు కరోనా టీకా వేయకపోయినా అక్కడ ఇచ్చేయాలి సార్. హాస్పిటల్లో ఆక్సిజన్ సప్లై కోఆర్డినేషన్ కూడా ఒక కలెక్టర్ గారు రెస్పెక్ట్ తహసీల్దార్ గారులను ఇచ్చేశారు సార్. సార్ తహసీల్దార్ అనే తోడు రెవెన్యూ డిపార్ట్మెంట్ అనే వ్యక్తి కనుక సమన్వయం చేయడానికి పని చేయకపోతే అది ఒక థర్డ్ పార్టీ కంట్రోల్, ఒక క్వాలిటీ కంట్రోల్ లాంటి డిపార్ట్మెంట్ సార్. సార్ మిగిలిన ఏ డిపార్ట్మెంట్ పని చేస్తారు నేను రాసిస్తాను సార్. నేను వచ్చిన వరదలలో కానీ సార్ ఇటీవల 2020 నుంచి మూసిలో కానీ అనేక రకాలుగా మనం అనుభవించాం సార్. ముఖ్యంగా సార్ 25,000 మంది రెవెన్యూ కుటుంబాన్ని సార్ బజార్న పడేశారు సార్. సార్ విఆర్ఓలు విఆర్ఏని సార్ తమరు వచ్చాక కొన్ని రోజుల్లోనే 16,000 మంది విఆర్ఏ కుటుంబాలకు తమరు సానుభూతితో మానవీయ కోణంలో చక్కగా ఆ ఐడి నెంబర్ టోకెన్ ఇచ్చేసి వెంటనే జీతం వచ్చేలా చేశారు సార్. మీకు మరియు వాళ్ళందరూ కూడా కుటుంబాల తరఫున మేము బాటమ్ ఆఫ్ ద హార్ట్ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. సార్ ఇంకొకటి సార్ ముఖ్యంగా సార్ మీరు రెవెన్యూ శాఖకే కాదు సార్, ఈ ప్రభుత్వ విధానాన్ని ప్రజలకు కావాల్సింది మరియు లక్షల మంది ఉద్యోగస్తులకు కావాల్సిన కొన్ని సంఘటనలు సార్ మీ దృష్టికి తీసుకొస్తాను సార్. సార్ సిపిఎస్ ఈరోజు 2.5 లక్షల మంది. ఎందుకంటే సార్ మీరు ప్రభుత్వ విధానాన్ని మరియు ప్రభుత్వాన్ని విపరీతంగా ప్రభావితం చేస్తున్న మంత్రుల్లో ఉండడం, మా రెవెన్యూ శాఖగా మా తండ్రితుడులుగా మాకు మంత్రిగా ఉండడం మాకు అదృష్టం సార్. 2.5 లక్షలకు సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ నుంచి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ సార్ ఇది మన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఎజెండా ఐటమ్ కూడా సార్. దీన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులతోనూ మరియు ఏదైనా క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తే అందులోనూ చర్చించి త్వరలో ఇస్తే 2.5 లక్షల కుటుంబాలకు సార్ ఒక ఆర్థిక భరోసా సార్. ఇంకోటి సార్ ఇటీవల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ నచ్చిరెడ్డి హెల్త్ మినిస్టర్ గారిని ప్రభుత్వ పెద్దలకు కలిసి సార్ హెల్త్ ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్ సార్ క్యాష్లెస్ ట్రీట్మెంట్ సార్ మేము ఫ్రీగా అడగట్లేము సార్ ఇది రాష్ట్ర ఖజానా నుంచి 9.5 లక్షల ఉద్యోగస్తులకు జీతం తీసుకున్న ఉద్యోగస్తుల కుటుంబాలకు సార్ ఇది ఒక వైద్య భరోసా సార్, ఒక ఆరోగ్య భద్రతకు సంబంధించిన విషయం సార్. ఇది మేము మా అత్యున్నత అధికారమైన మా దగ్గర నుంచి కూడా 1% కాంట్రిబ్యూషన్ని హెల్త్ కార్డుకి తీసుకుంటూ మరి అలానే ప్రభుత్వం నుంచి ఒక 1% మ్యాచింగ్ గ్రాంట్గా ఇస్తూ మరి ఆ మ్యాచింగ్ గ్రాంట్ని ఒక అత్యున్నత అటానమస్ బాడీని ఏర్పాటు చేస్తూ దాని సూపర్విజన్లో క్యాష్లెస్ హెల్త్ ట్రీట్మెంట్ సార్ ఈ 9.5 లక్షల మంది ఉద్యోగ అధికార కుటుంబాలకు ఒక ఆరోగ్య భద్రతను ఇవ్వాలని ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నాను సార్. దీన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు పెద్దలందరితో కూడా మీరు చర్చించాలి సార్. ఇంకోటి సార్ విఆర్ఏను గత ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది సార్. అది దాదాపు 3,661,000 పైబడిన వయసులో ఉన్న విఆర్ఏల కుటుంబాలకు 3,700 మంది ఉన్నారు సార్ గత ప్రభుత్వం జారీ చేసింది సార్. దాన్ని అది చిన్న ఉద్యోగులు సార్, పెద్ద ఆర్థిక భారంతో కూడుకున్నది కాదు సార్. కానీ ఈ ప్రభుత్వము దాన్ని ఇంకా పరిగణలోకి తీసుకోలేదు సార్. అలానే 55 నుంచి 61 సంవత్సరాల చనిపోయిన వారసులకు 61 సంవత్సరాల పైబడిన వారసుల యొక్క పైబడిన విఆర్ఏల వారసులకు ఉద్యోగ అవకాశం ఇస్తూ అలానే సార్ ఇంకోటి 55,000 నుంచి 61 మందికి 1,800 మంది ఉన్నారు సార్. వీరు కాకుండా మన గతంలో ఫుల్లీ ట్రైన్ అయిన విఆర్ఓలు ఉన్నారు సార్. వాళ్ళని తిరిగి మన రెవెన్యూ డిపార్ట్మెంట్లో తీసుకొస్తే ఒక ప్రకృతి వైపరీత్యాలు, ఒక రెవెన్యూ రికార్డు నిర్వహణ మరియు ఎంక్రోచ్మెంట్ లాంటివి మరియు గవర్నమెంట్ ఇంట్రెస్ట్ని పబ్లిక్లో చేరవేయడంలో ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండే గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ సార్ వాళ్ళు మన విఆర్ఏలు దాంట్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అందరూ అనుభవం ఉన్నారు సార్. వాళ్ళందరినీ కూడా తిరిగి తీసుకొస్తే సార్ మరి ఎలాంటి అదనపు ఆర్థిక భారం రాష్ట్ర ఖజానా మీద రెవెన్యూ శాఖ మీద లేకుండానే మరింత సమర్థవంతంగా సులభంగా ఎఫెక్టివ్గా మరి వెల్ఫేర్ స్కీమ్స్ని కానీ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ని కానీ మరి లబ్ధిదారుల గుర్తింపులో కానీ మేము క్రియాశీలక పాత్ర పోషిస్తాం సార్. నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు సార్. ఓకే నెంబర్ టోకెన్ ఇచ్చేసి వెంటనే జీతం వచ్చేలా చేశారు సార్. మీకు మరియు వాళ్ళందరూ కూడా కుటుంబాల తరఫున మేము బాటమ్ ఆఫ్ ద హార్ట్ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. ఇంకొకటి సార్
ముఖ్యంగా సార్ మీరు రెవెన్యూ శాఖకే కాదు సార్, ఈ ప్రభుత్వ విధానాన్ని ప్రజలకు కావాల్సింది మరియు వేల లక్షల మంది ఉద్యోగస్తులకు కావాల్సిన కొన్ని సంఘటనలు సార్ మీ దృష్టికి తీసుకొస్తాను సార్. సిపిఎస్ ఈరోజు 2.5 లక్షల మంది. ఎందుకంటే సార్ మీరు ప్రభుత్వ విధానాన్ని మరియు ప్రభుత్వాన్ని విపరీతంగా ప్రభావితం చేస్తున్న మంత్రుల్లో ఉండడం, మా రెవెన్యూ శాఖగా మా తండ్రి తుడ్యులుగా మాకు మంత్రిగా ఉండడం మాకు అదృష్టం సార్. 2.5 లక్షలకు సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ నుంచి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ సార్ ఇది మన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఎజెండా ఐటమ్ కూడా సార్. దీన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులతోనూ మరియు ఏదైనా క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తే అందులోనూ చర్చించి త్వరలో ఇస్తే 2.5 లక్షల కుటుంబాలకు సార్ ఒక ఆర్థిక భరోసా సార్. ఇంకోటి సార్, ఇటీవల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ లచ్చిరెడ్డి అన్న హెల్త్ మినిస్టర్ గారిని ప్రభుత్వ పెద్దలకు కలిసి సార్ హెల్త్ ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్ సార్ క్యాష్లెస్ ట్రీట్మెంట్ సార్ మేము ఫ్రీగా అడగట్లేము సార్ ఇది రాష్ట్ర ఖజానా నుంచి 9.5 లక్షల ఉద్యోగస్తులకు జీతం తీసుకున్న ఉద్యోగస్తుల కుటుంబాలకు సార్ ఇది ఒక వైద్య భరోసా సార్, ఒక ఆరోగ్య భద్రతకు సంబంధించిన విషయం సార్. ఇది మేము మా అత్యున్నత అధికారమైన మా దగ్గర నుంచి కూడా 1% కాంట్రిబ్యూషన్ని హెల్త్ కార్డుకి తీసుకుంటూ మరి అలానే ప్రభుత్వం నుంచి ఒక 1% మ్యాచింగ్ గ్రాంట్గా ఇస్తూ మరి ఆ మ్యాచింగ్ గ్రాంట్ని ఒక అత్యున్నత అటానమస్ బాడీని ఏర్పాటు చేస్తూ దాని సూపర్విజన్లో క్యాష్లెస్ హెల్త్ ట్రీట్మెంట్ సార్ ఈ 9.5 లక్షల మంది ఉద్యోగ అధికార కుటుంబాలకు ఒక ఆరోగ్య భద్రతను ఇవ్వాలని ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నాను సార్. దీన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు పెద్దలందరితో కూడా మీరు చర్చించాలి సార్. ఇంకోటి సార్ విఆర్ఏను గత ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది సార్. అది దాదాపు 3,661,000 పైబడిన వయసులో ఉన్న విఆర్ఏల కుటుంబాలకు 3,700 మంది ఉన్నారు సార్ గత ప్రభుత్వం జారీ చేసింది సార్. అది చిన్న ఉద్యోగుడు సార్, పెద్ద ఆర్థిక భారంతో కూడుకున్నది కాదు సార్. కానీ ఈ ప్రభుత్వము దాన్ని ఇంకా పరిగణలోకి తీసుకోలేదు సార్. అలానే 55 నుంచి 61 సంవత్సరాల చనిపోయిన వారసులకు 61 సంవత్సరాల పైబడిన వారసుల యొక్క పైబడిన విఆర్ఏల వారసులకు ఉద్యోగ అవకాశం ఇస్తూ, అలానే సార్ ఇంకోటి 55,000 నుంచి 61 మందికి 1,800 మంది ఉన్నారు సార్. వీరు కాకుండా మన గతంలో ఫుల్లీ ట్రైన్ అయిన విఆర్ఓలు ఉన్నారు సార్. వాళ్ళని తిరిగి మన రెవెన్యూ డిపార్ట్మెంట్లో తీసుకొస్తే ఒక ప్రకృతి వైపరీత్యాలు, ఒక రెవెన్యూ రికార్డు నిర్వహణ మరియు ఎంక్రోచ్మెంట్ లాంటివి మరియు గవర్నమెంట్ ఇంట్రెస్ట్ని పబ్లిక్లో చేరవేయడంలో ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండే గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ సార్. వాళ్ళు మన విఆర్ఏలు దాంట్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అందరూ అనుభవం ఉన్నారు సార్. వాళ్ళందరినీ కూడా తిరిగి తీసుకొస్తే సార్ మరి ఎలాంటి అదనపు ఆర్థిక భారం రాష్ట్ర ఖజానా మీద, రెవెన్యూ శాఖ మీద లేకుండానే మరింత సమర్థవంతంగా, సులభంగా, ఎఫెక్టివ్గా మరి వెల్ఫేర్ స్కీమ్స్ని కానీ, డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ని కానీ, మరి లబ్ధిదారుల గుర్తింపులో కానీ మేము క్రియాశీలక పాత్ర పోషిస్తాం సార్. నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఓకే.